హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు పట్టుబడి వచ్చేసి లోసర్ దగ్గర చెరులో ఉన్న చేప అయితే వలలోది అది రెండో వాటి లాగింది. ఫస్ట్ వాటి లాగినప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు. ఇది రెండో వాటు లాగేసి 10 ట్రేలు అంతా వచ్చింది. వల్ల ఎక్కించేసుకుంటే మామూలుగా వెళ్ళిపోతున్నాం సరికేయడానికి అక్కడికి. అది చాలా దూరం ఉంటుంది చెరువు. ఈ రోజు టన్నేజ్ వచ్చి 12 టన్నులకి ఇచ్చారు లాస్ట్ రోజు కదా. నిన్నైతే 40 టన్నులకి పెట్టుకున్నారు. చెరువు వచ్చి 50 టన్నులు. 50 టన్నులు అయితే నేను 40 టన్నులకి 39 టన్నులు పెట్టుకున్నారు. ఇంకా 11 టన్నులు అయితే 12 టన్నులకి ఇచ్చుకున్నారు. దగ్గరగా సరిపోయింది. ఇంకా ఒక్కటే 2 ట్రేలు చెరువులోకి వదిలేసి సరికి ఎక్కువైపోయిందండి. తెల్లవారుజామున వర్షం కురవడం వల్ల చెరువు దగ్గరికి బండి రాలేకపోయింది. టాటర్ మీద షిఫ్టింగ్ సరికి అంతాను. అదైతే లాస్ట్ గుంటకి ఫస్ట్ గుంట అయితే తీయలేదు. ఫస్ట్ గుంట అయితే 33 జనం ఉన్నారు. రెండు రెండు లైన్లు వేసాం సరికి మొత్తం. కాకపోతే అప్పుడు ఖాళీ లేక తీయలేదు వీడియో. ఇప్పుడు ఖాళీ అయింది, నేను తీసాను. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి చివరి వరకు. సరికంతా వేసి మొత్తం కాటాకాడ గ్రేడింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి, మా వాళ్ళన్నీ పైకి చెత్త ఏమి లేకుండా అన్ని గుంజుకుని లేకపోవడం అన్నీ తీసాను. చివరి వరకు చూడండి తప్పకుండా. రేపు పొద్దున్న గుంటు గట్టి కాడ కర్ల అయిపోద్ది మొత్తం అన్ని రకాల్లో పెడతాను వీడియో మీకు. ఇదే లాస్ట్ గుంటిది. 50 ట్రైలు ఎంత అవుద్ది, ఇంక మొత్తం సరుకు పైకి వేస్తున్నాం. రెండో ఓట్ల ఆగేది అయితే ఆ పక్కన కట్టుకున్నాం సరుకు. వీడియో లెంత్ ఎక్కువ ఉండటం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వలేదు. ఇందులో వచ్చేసి కట్ల చెరులో ఏం చేస్తున్నారు, కేజీన్నర సైజు. నెక్స్ట్ పట్టుబడికి ఏమన్నా పెరుగుతాయని. అదిగోండి టాటర్ మీద షిఫ్టింగ్ 60 ట్రేలుగా లోడింగ్ చేస్తున్నారు. చెరువు ఇది లోసర వంతున పక్కన ఏటిగట్టు ఉంది కదా, ఏటిగట్టు కాడి నుంచి లోపలికి చెరువు ఇది. ఏటిగట్టు పక్కనే. చేప సైజ్ వచ్చేసి 1400 యావరేజ్. 1400 యావరేజ్. కట్ల వచ్చి కేజీన్నర. అదిగోండి ఆ కుర్రోడు పట్టుకున్నాడు. చెరువులో వెనకే చేస్తుంది కట్ల కేజీన్నర సైజు. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను ఎంత ఎక్కువ మాట్లాడిన, అందుకనే ఏదో అలా మాట్లాడేస్తున్నాను. తప్పులు ఏమైనా ఉంటే కొంచెం పట్టించుకోకండి. మీ సైడ్ పని ఈ టైప్లో చేస్తారా లేదా ఇంకెలా చేస్తారో కామెంట్ చేయండి. ఎట్లలాగా ఏంటని. ఈ రోజు మొత్తం చాలా చల్లగా ఉంది. పొద్దున్న మార్నింగ్ వర్షం కురవడం వల్ల. లేదంటే నీకు ఏ టైంకి ఎండ మామూలుగా కాదు, బద్దలైపోయేది. ఈరోజు చల్లగా ఉండటం వల్ల పని కూడా చాలా కూల్గా స్పీడ్గా అయింది. అయినా పొద్దున్న 10 గంటలు అవుతుంది రెండు వాటిలు ఆగినప్పటికి. పని అయిపోయి ఇంటికి వచ్చే టైంకి 2 అవుతుంది కరెక్ట్గా. టాటర్ మీద లోడింగ్ అయినా కానీ చాలా స్పీడ్ అయింది పని. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ కాటాగడ సరికి ఎలా లోడింగ్ చేస్తున్నారు. ట్రైన్లోను గ్రేడింగ్ ఇవన్నీ మొత్తం ఉంటాయి. టాటర్ మీద లోడింగ్ చేసి కూడా తీసాను. ఆ తర్వాత వలలో నీట్గా గుంజుకుని పైకి లాక్కుంటున్నాం, అది కూడా తీసాను. సరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.